సినిమా అయితే మాత్రం నాకు చాలా కూల్గా అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత ఇంటర్వెల్ దాటిన తర్వాత నుంచి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు నిజంగా మెయిన్ రజనీకాంత్ గారు స్టైల్ చూడడం కోసం నేను సినిమాకి వచ్చాను. ఆయన 80+ వెళ్ళిపోయినా కానీ ఇంకా ఇప్పటికీ 20-25 ఏజ్లో ఉన్న హీరోస్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేరేమో అన్న రేంజ్లో చేస్తున్నారు. సో అది చాలా గ్రేట్ అనిపించింది. అంటే నాగార్జున గారు అయితే మాత్రం ఒక రిచ్ విలన్గా, ఒక మొత్తం బిజినెస్ మ్యాన్, ఒక కంపెనీలకి అసలు నిజంగా చాలా లుక్గా ఒక మన్మధుడు అంటే ఏ రేంజ్లో ఉంటాడో ఆ రేంజ్లో కానీ విలన్గా చేశాడు ఫస్ట్ టైము. ఇది సెకండ్ టైం అనుకుంటా. కానీ చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున గారు కానీ రజనీకాంత్ గారు ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు తగ్గ ఎలివేషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఉపేంద్ర ఎలివేషన్ అయితే మాత్రం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఆ రేంజ్ ఎంట్రీ కానీ ఫైట్స్ కానీ నిజంగా సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. స్నేహం కోసం, ఒక కూలీ పని చేసుకునే కూలి వాళ్ళ కోసం రజనీకాంత్ గారు ఏం చేశారు, స్నేహం కోసం ఏం చేశారు అన్నది సబ్జెక్టు. సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఆ రేంజ్లో అనిపించింది. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అమీర్ ఖాన్ గారు వస్తారు. అది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అసలు నిజంగా ఆ రేంజ్, ఆ ఎంట్రీ నేను ఆ టైప్ ఎంట్రీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైప్లో ఉంది. అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న, ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలు కూడా పార్ట్ 2 అని చెప్పి పార్ట్ 1 అంతా ల్యాక్ చేసేస్తున్నారు. పార్ట్ 2లో ఉంటుంది అనుకున్నారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1 పోతుంది, పార్ట్ 2 ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ సినిమాలో పార్ట్ 2 లేకుండా ఒకటే పార్ట్లో సినిమాని ఫినిష్ చేశారు. అది హైలైట్ అనిపించింది. సినిమా స్టోరీ అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా. అండ్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. అసలు కుర్రోళ్ళు అయితే మాత్రం సాంగ్ వినకుండానే విజిల్స్, క్యాగులు, అరుపులు. మళ్ళీ పోయి థియేటర్లో సినిమా చూడాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్ సాటర్డే సండే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. ఫుల్ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసుకొని